జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో అమృత ఘడియలకి, శుభ సమయానికి, వర్జ్యానికి, రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తాలకి వీటన్నిటికీ ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రానికి సంబంధించి పంచాంగంలో యోగాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ముఖ్యమైనటువంటి పనులు నిర్వహించేటప్పుడు ఏ పనులు అమృత ఘడియల్లో నిర్వహిస్తే అద్భుత ఫలితాలు చేకూరతాయో, పంచాంగంలో వర్జ్యానికి, అమృత ఘడియలకి, యోగాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించేటప్పుడు పంచాంగం చూసుకొని ఆ పని నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. పంచాంగం చూసుకునేటప్పుడు రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తము, వర్జ్యము వీటన్నిటినీ కూడా త్యజించి శుభ సమయం ఉన్న సమయంలో ముఖ్యమైన పనులు చేస్తే అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి. ఈ శుభ సమయం అనేది వారానికి సంబంధించిన శుభకాలంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే నక్షత్రానికి సంబంధించి కూడా మంచి కాలము, చెడు కాలము మనకు పంచాంగంలో జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏ నక్షత్రానికైనా సరే ప్రధానంగా 4 ఘడియల కాలము చెడు కాలం ఉంటుంది. దాన్నే వర్జ్యము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి వర్జ్యము అంటే ఏంటంటే నక్షత్ర త్యాద్యము అని అర్థం. ఘడియ అంటే 24 నిమిషాలని అర్థం. 4 ఘడియలు అంటే 1 గంట 36 నిమిషాలని అర్థం. ఏ రోజైనా ఒక నక్షత్రం ఉన్న సమయంలో ప్రత్యేకమైన 1 గంట 36 నిమిషాల కాలాన్ని వర్జ్యము అనే పేరుతో పిలుస్తారు. ఆ సమయంలో ముఖ్యమైన పనులేవి నిర్వహించరాదు. అలాగే ఒక నక్షత్రానికి సంబంధించి 4 ఘడియల కాలము అమృత కాలంగా ఉంటుంది, అమృత ఘడియలుగా ఉంటుంది. దాన్ని నక్షత్రానికి సంబంధించిన శుభ సమయంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ అమృత ఘడియల్లో అంటే ఆ 1 గంట 36 నిమిషాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలను అనుసరించి అమృత ఘడియలు ఉన్న సమయంలో దైవనామస్మరణ చేస్తే, మంత్రజపం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మందులు వాడటం ప్రారంభించటం అనేది అమృత ఘడియల్లో ప్రారంభిస్తే చాలా మంచిది. దానివల్ల అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి తొందరగా బయటపడవచ్చని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే పంచాంగం చూసుకునేటప్పుడు యోగాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కొన్ని యోగాలు కొన్ని వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా 27 యోగాలలో 9 యోగాలు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయని, ఆ 9 యోగాలు ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు ప్రారంభించరాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమైన 9 యోగాలను పరిశీలిస్తే మొట్టమొదటిది గండయోగం. గండయోగం ఉన్న సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆకస్మికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉంటాయి. ఆ తర్వాత రెండవది అతిగండ యోగం. అతిగండ యోగం ఉన్న సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనుల్లో ఏదో ఒక అపాయము, ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మూడవది శూలయోగం. శూలయోగం ఉన్న సమయంలో ఏ రోజైనా పంచాంగం చూసుకున్నప్పుడు ముఖ్యమైన పని ప్రారంభిస్తే ప్రతి పని పూర్తి చేయటానికి ఒక యుద్ధంలాగా కష్టపడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి శూలయోగం ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు ప్రారంభించరాదు. అలాగే నాలుగవది విష్కంభయోగం. విష్కంభయోగం ఉన్నప్పుడు ముఖ్యమైన పని ప్రారంభిస్తే ఆ పనిలో ఎప్పుడూ కూడా ఆలస్యమవుతూ ఉంటుంది, కార్యంలో విఘ్నాలు వస్తూ ఉంటాయని పంచాంగ విభాగంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత 5వ యోగము వ్యాఘాత యోగం. వ్యాఘాత యోగం ఉన్న సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే నమ్మిన వారి వల్ల ఇబ్బందులు కలుగుతాయి. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల వ్యతిరేక ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత 6వ యోగం వజ్రయోగం. వజ్రయోగం ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే దానివల్ల ప్రతి పని కూడా కష్టంతో పూర్తవుతూ ఉంటుంది. ఆ తర్వాత 7వ యోగం వ్యతిపాత యోగం. వ్యతిపాత యోగం ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే ఆకస్మికంగా, అనుకోకుండా, హఠాత్తుగా ఏదో ఒక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 8వ యోగము పరిఘయోగం. పరిఘయోగం ఉన్నప్పుడు ఎవరైనా ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే ఆ పనుల వల్ల అపనిందలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చివరగా 9వ యోగం వైధృతి యోగం. వైధృతి యోగంలో ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే ఆ పనుల వల్ల అపజయాలు ఎక్కువగా వస్తూ జీవితంలో స్థిరత్వం లభించటం ఆలస్యమవుతూ ఉంటుంది. ఇలా జ్యోతిష శాస్త్రపరంగా 9 రకాలైనటువంటి యోగాలు చెప్పారు. ఈ 9 యోగాలలో పంచాంగం చూసుకొని ఏ రోజైతే ఈ 9 యోగాలలో ఏ యోగమైనా ఉంటుందో ఆ రోజు ఆ యోగం ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు చేయరాదు.
దాంతోపాటుగా నక్షత్ర సంబంధమైన వర్జ్యాన్ని విడిచిపెట్టి అమృత ఘడియలు నక్షత్ర సంబంధమైనటువంటి శుభకాలంలో ముఖ్యమైన పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే కరణాలలో కూడా విష్టికరణం అని ఒక కరణం ఉంటుంది. భద్రకాలము అంటారు. భద్రకాలము, విష్టికాలము, దీన్ని ప్రత్యేకమైన కరణంగా చెప్పారు. ఆ కరణం ఉన్నప్పుడు కూడా ముఖ్యమైన పనులు నిర్వహించరాదు. వీటిని పంచాంగపరంగా చూసుకొని పనులు ప్రారంభించినట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది.